నమస్తే, వెల్కమ్ టు సనాతన ధర్మం. ఈరోజు మనతో పాటు ఉన్నారు దశమహావిద్య ఉపాసకులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. ప్రతిసారి కూడా వచ్చిన ప్రతిసారి ఒక మంచి విషయాన్ని చెప్తూ హిందువులని సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళని యాక్టివేట్ చేస్తూ మంచి మంచి విషయాలు చెప్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నా డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు మంచిర్యాలలో అమ్మవారి విగ్రహం ఒకటి బయటపడింది అంటున్నారు. ఆ బయటపడటానికి ముందు ఏంటి అంటే, కొంతమంది సాధువులు ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా, అటువైపు వెళ్తూ ఉండగా వాళ్ళకి ఒక ప్లేసులో అమ్మవారి విగ్రహం అనేది ఉంది అన్నట్టుగా వాళ్ళకి అనిపించిందట. సో దాన్ని అలా చెప్పంగానే కొంతమంది వెళ్ళి ఏంటంటే ఏ ప్లేస్లో ఉంటుంది ఏంటి అనగానే ఆ ప్లేస్లో పాకడం, అరవటం, గెంతటం, రకరకాలుగా విచిత్రంగా బిహేవ్ చేశారు అని. నిజంగా సాధువులకి అంత శక్తి ఉంటుందా అనే దాని మీద నా డౌట్. సాధువులకి ఏ శక్తి ఉండదమ్మా. సాధువులకి ఏ శక్తి ఉండదు. సాధువు అంటే ఏంటంటే, సాధువు సన్యాసి అంటే అర్థం ఏంటంటే, సన్యాసికి సన్యాసికి రెండు తేడాలు ఉన్నాయి. సంసార బాధలు ఇవన్నీ ఉన్నాయి, అన్నీ ఉండి డబ్బు గిబ్బు. ఇప్పుడు మా గురువుగారు ఆనందమయ దాస్ ప్రభు అని ఇస్కాన్లో ఉండేవారు. 3 నెలలు అయింది కీర్తిశేషులై. ఈజ్ జర్మన్ ప్రిన్స్ పిచ్చ డబ్బు అన్నీ వదులుకొని ఆయన స్వామి కోసం, కృష్ణుడి కోసం హ్యాబిట్స్ జనరల్ సెక్రటరీగా ఇస్కాన్లో మొన్నటి దాకా ఆయన ఉన్నారు. తన జీవితం సర్వస్వాన్ని అంకితం చేశారు. వాళ్ళని సన్యాసి అనాలి. సన్యాసి అంటే ఏంటంటే, బతకడానికి భయమేసి కాషాయ బట్టలు వేసేవాడిని సన్యాసి అంటారు. తర్వాత కబీర్ దాస్ ఎప్పుడో చెప్పాడు, పొట్టకూటి కోసం కాషాయ బట్టలు వేస్తారు. ఆదిశంకర్లు, జగద్గురు ఆదిశంకర్లు కూడా చెప్పారు, పొట్టకూటి కోసం వేస్తారని. సో ఈ సన్యాసులు అనేటటువంటి వాళ్ళు, నిజమైన సన్యాసికి ఏమిటంటే, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, భాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం. ఇది నిజమైన సన్యాసి లక్షణం. సాధూనాం అంటే, సాధు అంటే సాధు డ్రెస్ ఎక్కర్లా. మనం మామూలు సివిల్ డ్రెస్లో ఉన్న గోమాతని సాధుతత్వము అంటాం. అటువంటి నిజమైన సాధువులు ఎవరు? ఒక శుక మహర్షి, ఒక వ్యాస మహర్షి, ఒక నృసింహ సరస్వతి గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు, అలాగే శ్రీపాద వల్లభులు, ఆదిశంకరులు, ఇలాంటి వాళ్ళని సాధువులు అనాల. ఇప్పుడున్న వాళ్ళంతా డూప్లికేట్ గళ్ళే. సాధువు డ్రెస్సులు వేసుకుంటారు, బెంజ్ కారులో తిరుగుతారు, స్వామీజీలు అంటారు, బడా బాబులు అంటారు. సో ఇవన్నీ బిజినెస్. ఈ కలియుగం ఇదంతా, కలియుగ మాయలో ఉన్నారు. వాళ్ళకి తెలుసు. మన వీడియో చూడగానే వాళ్ళకు కలుక్కుమంటుంది, సార్ మాకు నిజాన్ని సత్యంగా చెప్తున్నారు, గుచ్చి చెప్తున్నారని బోల్డ్ మంది మాకు ఫోన్లు చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. సాధు డ్రెస్సులు వేసిన వాళ్ళు. అంటే సాధువు అని మనం ఎప్పుడవుతామంటే, మనము సర్వసంగ పరిత్యాగం చేసి స్వామివారికి శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం కోసం మనం ప్రాకులాడాల. దానికోసం ఈ సాధుత్వం. అంతేగాని ఊరికే కాషాయ బట్టలు వేస్తే లోకం 10 మంది వస్తారు, డబ్బులు ఇస్తారు, అక్కడతోనే మన పుణ్యం ఎండ్ అయిపోతుంది. ఇకపోతే ఈ యొక్క మంచిర్యాలలో నువ్వు చెప్పినటువంటి దుర్గాదేవి యొక్క ప్లేస్లో వాళ్ళు ఏదో అక్కడికి అప్పుడే ఫస్ట్ టైం వచ్చినట్టు, దాని కింద ఏదో ఉండిపోయినట్టు, వీళ్ళకి దివ్య దృష్టి చూసేసినట్టు, అలాగా అక్కడ ఉన్న జనం అప్పుడే వెళ్ళినట్టు. ఆ ఊర్లో ఉన్నప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళరా, ఎవడో ఒకడు దాని పైనుంచి నడుస్తారు కదా, వెళ్తూ ఉంటారు కదా, మరి అప్పుడు ఎందుకు పాకలేదు విచిత్రంగా? ఇప్పుడే ఎందుకు పాకుతున్నారు విచిత్రంగా ఆ ప్లేసు? అదేదో పెద్ద జగద్గురు ఆదిశంకరాచార్యుల లెవెల్లో ఆ సాధువులు, ఇక్కడ అమ్మవారి విగ్రహం క్రింద ఉంది, అక్కడ మీరు వెళ్ళి తవ్వుకోండి అని బిల్డప్లు ఇచ్చుతూ చెప్పడం. జగద్గురు ఆదిశంకరాచార్యులు మాత్రమే చేశారు. ఏం చేశారు? 12 జ్యోతిర్లింగాలన్నీ కూడా శక్తిహీనమైపోయినాయి, కనబడట్లేదు. మన బెజవాడ కనకదుర్గమ్మ గుడి కూడా మల్లేశ్వర స్వామి వేల కృతయుగం నుంచి, లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి స్వామివారు, ఆయన కళ కనబడలేదు, మరుగైపోయినాయి. 12 జ్యోతిర్లింగాలన్నీ కూడా మరుగైనప్పుడు ఆదిశంకరాచార్యుల వారు తన యోగ దృష్టితో చూసి అప్పుడు ఇక్కడ ఉంది అని చెప్పి చూపిస్తే, అదే మనం ఇప్పుడు వాడుతున్నటువంటి 12 జ్యోతిర్లింగాలు పూజ చేస్తున్నాయి. మన బెజవాడ దుర్గమ్మ గుడిని కూడా మళ్ళీ ఆయన తన యొక్క శక్తిని అంతటినీ కూడా ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసి కళాపోషణ అంటాం మేము. మా గురువుగారు అయినటువంటి భారతీ తీర్థ స్వామి వారితో నేను ఎప్పుడు వెళ్ళేవాడిని. మా మిగతా రేమళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారు వీళ్ళంతా కూడా మా గురువులు, దౌర్బల ప్రభాకర్ శర్మ గారు వీళ్ళంతా కూడా మా గురువు గారు. బెజవాడ దేవస్థానం మా దత్తాత్రేయ శర్మ గారు గురువు గారు అంతా కూడా. అది దాన్ని అంటారు, శంకరాచార్యుల వారు వెళ్ళి కళాపోషణ పెట్టేవారు. పెడితే దాన్ని ఆయన నిజంగా ఆయన సాధువు కాబట్టి చూపించాడు. వీళ్ళు పెట్టుడి అన్నీ పెట్టేస్తారు కింద. ఇప్పుడు ఎర్రవరం నరసింహస్వామి గుడి ఆ మధ్యకాలంలో ఫేమస్ అయిపోయి, అబ్బా కుర్రాడి మీద 8th క్లాస్ చదివే కుర్రాడి మీద
పూనేసి వాడేమో నటించేసి ఆ తర్వాత ఇక పూనకాలు అక్కడి నుంచి దొంగ పూనకాలు నేను వెళ్ళి చూసి వచ్చాను. ఆ పూనకాలు అబ్బాయి ఇంటి దగ్గర వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసేసారు. క్రమేపీ ఆ గుడివాడేమో వాళ్ళంతా బడాబాబులు దోచుకున్నంత వరకు దోచేసుకున్నారు. తర్వాత వెనకాలండి పెద్దల్ని ఆడిస్తారనమాట. ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు ఇవన్నీ బిజినెస్ కోసం. అండ్ ఈ ప్రజలు కూడా అంతే అనమాట. ప్రజలు మ్యాజిక్స్కి అట్రాక్ట్ అవుతారు. మరి ఈ వీళ్ళని విమర్శించరు కానీ బాలయ్య బాబు సినిమాని విమర్శిస్తారు. బాలయ్య బాబు త్రిశూలం తిప్పితే అలాగా అంటారు. ఏం తప్పే ఉంది. అలా ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు ముమ్మిడివరంలో ఒక అప్పనపల్లి ఉంది దగ్గర, మా గోదావరి జిల్లాలో. మా చిన్నప్పటి నుంచి వస్తున్నాం. అప్పనపల్లిలో రోజు అన్నాలు పెడతారు. అయితే వీళ్ళు ఇప్పుడు ఏదో కొత్తగా 7 శనివారాలు మీరు కనుక అప్పనపల్లి వెళ్ళి శనివార వ్రతాలు చేసేస్తే వెంకటేశ్వర స్వామికి భోజనాలు పెట్టేస్తే మీకు అన్ని కోరికలు తీరిపోతాయని ప్రచారం పెట్టారు. తెగ వెళ్ళిపోయారు బస్సులు వేసుకొని. ఎర్రవరం కూడా అలాగే వెళ్ళిపోయారు. బస్సులు వెళ్ళిపోయాయి అన్ని ఊర్ల నుంచి. తాత్కాలికం ఉంటాయి ఇవన్నీ. నిజంగా ఎప్పుడు ఉండేవి, ఎప్పుడు ఇలాంటి ఆర్భాటాలు ఇవన్నీ ఉండవు. చూడు కావలిస్తే ముందు మనం డిక్లేర్ చేస్తున్నాం కదా, ఈ ఊరు కూడా అలాగే ఉంటుంది. కొంతకాలం వెళ్ళిపోతారు జనం, వెళ్ళిపోయి డబ్బులు వేసేస్తారు, దండాలు పెట్టేసుకుంటారు, కోరికలు కోరేసుకుంటారు, ఏదైనా తీరం. ఆ తర్వాత తిట్టుకొని ఎవరింట్లో వాళ్ళు కాళ్ళు లాగి ఇంట్లో కూర్చుంటారు. ఇది సనాతనంగా జరిగేది. ఆ మధ్యకాలంలో పిఠాపురం దగ్గర వారాహి పీఠం దొంగపీఠాలు పెట్టేసి దోపిడీ. ఆ తర్వాత కలెక్టర్కి లెటర్ రాశారు. వాళ్ళకి తేడాలు వచ్చి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది. ఆ గుడిని స్వాధీనం చేసుకుంది కొవ్వూరు అనే ఊర్లో. సో ఇలాగా ఈ జరుగుతూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇదేదో మెరాకిల్ కాదు. ఇది విగ్రహాలు కనబడిపోవడాలు. ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది. చిలుకూరు బాలాజీ టెంపుల్లోనే మురళీకృష్ణ అని వాళ్ళ ఇప్పుడున్న రంగరాజన్ గారు వాళ్ళ తమ్ముడు, ఆయన చెప్పాడు నాకు స్టోరీ. 11 సార్లు అక్కడ వాటర్ లేకపోతుంటే తెగ కష్టపడుతూ తవ్వుతూ ఉంటే 11వ స్వామి వస్తే కనుక బాగుండని మొక్కుకున్నాడట ఈయన. 11 రౌండ్లు కొట్టాడంట ప్రదక్షిణలు. 11వ తగిలేసరికి వాటర్ తగిలిందంట. వాటర్ వచ్చింది అన్నారంట. అదొక సెంటిమెంట్గా తయారై పోనే ఏదో చిలుకూరు దేవాలయం మన వాళ్ళు రంగరాజన్ గారు మురళీకృష్ణ గారు చేస్తున్నారంటే ఒక పర్థం ఉంది. వాళ్ళని చూసి ఇంకా ఎవరు పడితే వాళ్ళు మొదలెడితే ఏమిటమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సాధువులకు అంత శక్తి ఉండదు, అఘోరీలకు కూడా అంత శక్తి ఉండదు. నిజమైన అఘోరి ఆదిశంకరుడు, నిజమైన సాధువు ఆదిశంకరుడు, దత్తాత్రేయుడు నిజమైన అఘోరి, నృసింహ సరస్వతి స్వాముల వారు నిజమైన సాధువు, నృసింహ సరస్వతి స్వాముల వారు. ఇప్పుడు నేటి కాలంలో మీలాంటి వాళ్ళు చాలామంది ఇట్లా యాక్టివేట్ చేస్తున్నా, వాస్తవాలు ఏంటో చెప్తున్నా కూడా అటువైపు మొగ్గు చూపటానికి గల కారణం ఏంటంటారు? దురాశ కానీ ఇటు చేసేవాళ్ళు కానీ దురాశ. వీళ్ళందరికీ కూడా ఈజీ మనీ, షార్ట్ కట్లు అయిపోవాలా, ఈజీ మనీ రావాలా. ఇప్పుడు అప్పుడు కూడా జన విజ్ఞాన వేదిక వాళ్ళంతా వచ్చి అలర్ట్ చేసేవారు. కాకపోతే వాళ్ళు ఏకంగా దేవుళ్ళు లేవు వేదాలు లేవు అని చెప్పడం వల్ల వాళ్ళకి ప్రజలు గౌరవించేవారు కాదు. మన గురువులందరూ చాగంటి గారు, గరికపాటి గారు వీళ్ళంతా ఎప్పటికప్పుడు చెప్తారు, స్మూత్గా చెప్తారు. మనం కొంచెం రఫ్గా చెప్తాం, అంతే తేడా. అయితే ఎంత చేసినా సరే ఇప్పుడు ఎక్కడి వరకు ఎందుకు వేణుస్వామి చెప్పలేదా? ఇప్పుడు మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, మందు బాటిల్ పెట్టాలా, తర్వాత ఏది కామాఖ్య టెంపుల్కి నేను చేసే వామాచార పూజలు ఇంతే, పంచమకారాలు ఉంటే పోనే మన వేణుస్వామి కదా పెద్దోడు కాబట్టి వదిలేస్తాం, ఎందుకంటే డేరింగ్గా సంపాదించుకుంటాడు. ఆయన చూసి మిగతా వాళ్ళు బోల్డ్ మంది వచ్చారు. మరి ఒకళ్ళని చూసి ఒకళ్ళు పాడైపోతారు. అందువల్ల వీళ్ళకి ఇవన్నీ ఏంటంటే ప్రజలకేంటి అయినా సరే ఆయన ఫాలోయింగ్ ఆయనకు ఉంది, వెళ్ళి చేసేవాళ్ళు చేస్తున్నారు. కామాఖ్య టెంపుల్లో మామూలుగా కూరగాయలతోనే చేస్తాం పూజలు, అవన్నీ కూడా ఆకుకూరలు, బియ్యము అవన్నీ. ఎవడైతే ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్ కావాలనుకుంటాడో 6,000 రూపాయలు పెట్టి చిన్న మేకను కోస్తారు, ఇలా రకరకాలుగా వస్తారు. సో ఇలాంటి వీళ్ళే ఉంది బచ్చాగాళ్ళు వీళ్ళంతా. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు వచ్చినప్పుడు 67 మతాలు, శైవులు వీరశైవులు పొడి చేసుకునేవారు, వైష్ణవులు వీరవైష్ణవులు పొడి చేసుకునేవారు. మేకలను కాదు, కోళ్ళని కాదు, నోరులేని వీటిని కాదు కోసుకోవడం, మనుషులను నరికేసుకునేవారు. ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఈ మంచిర్యాలలో దొరికిన అమ్మవారి విగ్రహం అనేది వాస్తవం కాదు అనే చెప్తారు. అవన్నీ వాళ్ళు పెట్టుకుంటారు ముందే. అదంతా ఏమో భూమిలో ఏదో ఉండేసి ఆ విగ్రహం సాధువులకు వచ్చేసి అమ్మవారు చెప్పేసి
తర్వాత అసలు జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసాబలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి దుర్గే స్మృత హర్షి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖభాయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్రజిత్త సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో దత్తాత్రేయ శర్మ శిష్యుడిని నేను. మా ప్రధాన పూజారి అక్కడ గురువుల దగ్గర శిక్షణ పొందినవాడిని. ఇలాంటి నాన్ సెన్స్ నేను ఎందుకు నమ్ముతానమ్మా? దశమహావిద్యల్ని పూజ చేస్తాం, దశమహావిద్య ఉపాసకులం. మాకు తెలీదా ఏది మంచిదో ఏది చెడో? చేసుకొని తప్పే ఉంది. వాళ్ళు అదంతా ట్రాష్. వాళ్ళు ముందే అక్కడ పెద్ద పెద్ద బడాబాబులంతా ఇన్వాల్వ్ అవుతారు. రాజకీయ నాయకులు వీళ్ళంతా ఎర్రవరంలో కూడా అలాగే దోపిడీ చేస్తారు. అవన్నీ డబ్బులు వచ్చేస్తాయి అన్నమాట, వేస్తారు. దీన్ని ఎవరు అరికట్టలేరు. కానీ తాత్కాలికంగా ప్రజలు తెలుసుకుంటారు వీళ్ళ కోరికలు ఏమైతారో, తర్వాత నోరు మూసుకొని వచ్చి కూర్చుంటారు. ఇదే జరిగేదమ్మా ఎప్పటికీ, తరతరాలకి జరిగేది అదే. ఎప్పుడైతే స్వామి వివేకానందుడిని, ఎప్పుడైతే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి మాటలు వినరో వీళ్ళు, ఎప్పుడైతే ప్రభాత్ రంజన్ సర్కార్ ధర్మ గురువులు వీళ్ళు, పరమహంస యోగానందుల వారు, రమణ మహర్షుల వారు వాళ్ళెప్పుడే ఇలాంటి చెత్త చెప్పలేదే. వాళ్ళు నిజమైన అఘోరీలు, నిజమైన సాధువులు. వాళ్ళు చెబితే మనం అనాలి. వీళ్ళు ఏమైనా శంకరాచార్యులు అయిపోతారా? దారిని పోయి అడుక్కునేవాళ్ళు, మామూలు వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళంతా కాషాయ బట్టలు ఎందుకు వేసుకుంటారమ్మా? పొట్ట కూటు కోసం వేసుకుంటారు. వాళ్ళు ఏదో చెప్తారు. వాళ్ళు అసలు వాళ్ళు చెప్పారో లేదో వీళ్ళే క్రియేట్ చేస్తారు. అట్లా చేసి పాకడాలు ఏంటమ్మా అంటే, ఇంతకుముందు ఆ ఏరియా జోన్లోకి ఎవడో వెళ్ళలేదా? ఆ ఊరు ఉన్నప్పుడు ఆ ప్లేస్లోకి ఎవడో వెళ్ళలేదా? వెళ్ళిలో నల్లా పాకారా? ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని యుగాల నుంచి ఆ ల్యాండ్ ఉంది. ఇప్పుడు రాంది ఇప్పుడే సడన్గా వస్తుందా? సడన్గా అక్కడ వెళ్తే పాకుతారా? ఇది మొత్తం ఇదంతా కూడా ఒక పెద్ద ఇది ఎత్తుగడ అనమాట. ఆ ఊర్లో ఒక క్వార్టరీ కింద ఉంటాయి. స్వామీజీలు కూడా అంతే. ఇప్పుడు ఏ ఆశ్రమంలో అయినా చూడు, స్వామీజీలైనా సరే, అబ్బే మన గురువుగారు చాలా దైవాంశ సంభూతులు, దత్తాంశ సంభూతులు. గురువుగారు అమ్మవారు మహామాత జగన్మాత దుర్గా, అసలైన దుర్గాదేవి పోయే. వీళ్ళ దుర్గాదేవులు, వీళ్ళ దత్తాత్రేయులు, వీళ్ళ కృష్ణుళ్ళు అయిపోతారు. గోపీస్వామి అని ఒకడు ఉండేవాడు, నేనే కృష్ణుడు అని చెప్పి ఇలా పాకేవాడు, బాలకృష్ణుడు అని చెప్పి. ఆడవాళ్ళతో రాసలీలని వచ్చిన భక్తులతో డ్యాన్సులు వేసేవాడు కొవ్వూరు దగ్గర. వాళ్ళకి ఆశ్రమం కూడా ఉంది, గోపాల్ బాబా ఆశ్రమం అని ఉన్నాయి. రకరకాల ఇచ్చేస్తారు. ఇలాంటి ఎప్పుడు కూడా ప్రజలు, భక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేవలము ఆదిశంకరాచార్యులు, కేవలము స్వామి వివేకానంద, కేవలము ప్రభాత్ రంజన్ సర్కార్, దయానంద సరస్వతి, మళ్ళీ ఈ యొక్క రమణ మహర్షి, ఇటువంటి రామకృష్ణ పరమహంస, ఇటువంటి మహాత్ములు, సద్గురువులు, పరమహంస యోగానందుల వారు, ఇలాంటి వాళ్ళు చెప్పేది, భక్తి వేదాంత ప్రభుపాదులు, ఇలాంటి ఉత్తమమైనటువంటి గురువులు చెప్పేది వినాలి తప్ప, ఎవడి పడితే వాడిని సాధువని, కాషాయ బట్టలేసిన ప్రతి ఒక్కడు సాధువని వెళ్ళి మొక్కేవాళ్ళు, అఘోరి త్రిశూలం పట్టుకున్న ప్రతి ఒక్కరిని అఘోరి అని, లేకపోతే కాషాయ బట్టలేసిన వాడిని అఘోరి. వీళ్ళకి మహిమలు ఎందుకుంటాయి? వీళ్ళకి మహిమలు వీళ్ళు ఏమైనా దిగొచ్చారా? వీళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి గురువులు వాళ్ళే అఘోరీలు, వాళ్ళే సాధువులు. ఎప్పుడు అలాంటి వాళ్ళు మ్యాజిక్స్ చేయరు. ఓన్లీ లాజిక్స్ ఉంటాయి, ఫిజిక్స్ లాస్ ఉంటాయి. ప్రతిదానికి రేషనల్గా, సైంటిఫిక్గా, లాజికల్ కన్సిస్టెన్సీతో ఉండాలి. అండ్ సైంటిఫిక్ అవుట్లుక్ ఉండాలి. ఇలా పిచ్చిగా చేసేటటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేసేటటువంటి వాళ్ళు వాళ్ళకంటే డేంజరస్గా ఈ భక్తులు. వీళ్ళని తన్నాలి ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా.